పోడ్కాస్ట్కి కంటెంట్ తీసుకురావాలనుకున్నా. కంటెంట్ అనే పేరుకే బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చిన. బీబీబీ, బిగ్ బాస్ బేబక్క బెజవాడ. బిగ్ బాస్ బెజవాడ బేబక్క. ఇప్పుడు ఈ 1 వీక్ జర్నీలో ఏమైనా స్క్రిప్ట్ నడిచిందా అక్క? కాకపోతే వాళ్ళు పద్దాక నన్ను బ్రేక్ఫాస్ట్ చేయి, లంచ్ చేయి, డిన్నర్ చేయి. అరే మీరు బిగ్ బాస్కి వచ్చింది ఒక షోకి వచ్చారా, తినడానికి వచ్చారా? రాగానే ఇప్పుడు నోరేషన్ పెట్టారు. మంచిగా తిక్క బాగా కుదిరింది. నన్ను ఎవరైతే హింస పెట్టారో వాళ్ళందరికీ ఒక 2-3 రోజులు అయితే ఓన్లీ నీళ్ళు ఇవ్వండి సార్. ఈ నిఖిల్ క్లాన్ లో అసలు చీఫే లేనప్పుడు నేను ఎందుకు ఉంటాను సార్, నేను ఉండను సార్ అసలు ఈ క్లాన్ లో అని బ్యాండ్ తీసి ఇచ్చారు. చూసినావా? ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. సీత మీరు వచ్చినప్పుడు చాలా ఏడ్చింది. 10 మినిట్స్ దాకా తను ఏడ్చుకుంటూనే ఉంది. కనీసం మీరు వెళ్ళాక కూడా సోనియా నెగిటివ్ గానే మాట్లాడింది. నేను పోతూ పోయేది పోక ఎందుకురా రోడ్డు మీద వేసిపోయింది, ఇంత నెగిటివిటీ ఎందుకురా ఈమెకి అని. హాయ్ గైస్, ఇవాళ పోడ్కాస్ట్కి కంటెంట్ తీసుకురావాలనుకున్నా. కంటెంట్ అనే పేరుకే బ్రాండ్ అంబాసిడర్ని తీసుకొచ్చిన. బీబీబీ, బిగ్ బాస్ బేబక్క బెజవాడ. బెజవాడ బేబక్క బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ బెజవాడ బేబక్క ఆర్ బీబీ బీబీ బెజవాడ బేబక్క. ఇప్పుడు ఈ 1 వీక్ జర్నీలో ఏమైనా స్క్రిప్ట్ నడిచిందా అక్క? నో స్క్రిప్ట్, నో స్క్రిప్ట్, జెన్యూన్గానే నో స్క్రిప్ట్. కాకపోతే వాళ్ళు పద్దాక నన్ను బ్రేక్ఫాస్ట్ చేయి, లంచ్ చేయి, డిన్నర్ చేయి. అరే మీరు బిగ్ బాస్కి వచ్చింది ఒక షోకి వచ్చారా, తినడానికి వచ్చారా? నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో మీరు ఇలాగే టార్చర్ చేస్తారు. అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఏయో ఉన్నాయి, యోగట్లు ఉన్నాయి, యోగట్ కాదు సారీ బటర్ మిల్క్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఏదో ఒకటి తినొచ్చు కదా. నన్ను సాగు కొడుతున్నారు. గుడ్లు ఉన్నాయి, ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఆకలి 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 ఆకలి. అప్పుడు బిగ్ బాస్కి నేను చెప్పాను, నోరేషన్ అన్నారు కదండి ఫస్ట్ లో, నోరేషన్ది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. బిగ్ బాస్ వీళ్ళని టార్చర్ చేస్తున్నారని వచ్చే ముందు చెప్పొచ్చా మీకు నోరేషన్ రావాలని. రాగానే నోరేషన్ పెట్టారంట. భలే నోరేషన్ పెట్టి పెద్ద గొడవ అవుతుంది వాళ్ళకి. మంచిగా తిక్క బాగా కుదిరింది. లేకపోతే నన్ను సాగొడతారా? గంజి ఇవ్వండి సార్ వాళ్ళందరికీ. 2-3 రోజులు గంజి మాత్రమే పోయింది. రాగి గంజి ఇచ్చాడుగా. ఇవ్వాలి. నన్ను ఎవరైతే హింస పెట్టారో వాళ్ళందరికీ గంజి ఒక 2-3 రోజులు అయితే ఓన్లీ నీళ్ళు ఇవ్వండి సార్. నీళ్ళు వద్దులే పాప, గంజి నీళ్ళు ఇవ్వండి సార్. కనీసం ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు ఎవరికో ఇచ్చారంట పనిష్మెంట్ లాగా. పనిష్మెంట్ అంటే ఓన్లీ రాగి పౌడరు, ఉప్పు, దాంతో మాత్రమే ఏం చేసుకుంటే అది చేసుకోవచ్చంట. ఇంకేం ఉంటది. నిఖిల్ అండ్ మణికంఠకి రాగి పౌడర్ ఇచ్చి వారం రోజులు ఇదే తినండి అని అన్నాడు. జావా చేసుకో. ఏం లేదక్క, తగ్గావు మంచిగా, బయటకు వచ్చా హీరోయిన్ లా అయిపోయావు. మాకు కాదు, అక్కడ ఉండుంటే అదే జావ నాకు వచ్చేదిగా. నేను నిఖిల్ క్లాన్ కదా, నిఖిల్ మారిపోదామని బ్యాండ్స్ ఇచ్చేసా. ఇది మాత్రం హైలైట్ అక్క, ఇది మాత్రం హైలైట్. ఏంటది? ఈ నిఖిల్ క్లాన్ లో అసలు చీఫే లేనప్పుడు నేను ఎందుకు ఉంటాను సార్, నేను ఉండను సార్ అసలు ఈ క్లాన్ లో అని బ్యాండ్ తీసి ఇచ్చారు. చూసినావా? హైలైట్ అది. అంటే నిన్ను నువ్వు ఓవర్కమ్ చేసుకున్నావు, ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. అది కూడా వేసారా? అది కూడా వేసారు. అదే కదా సార్ హైలైట్ అని అడిగారు. ఇలాంటి చీఫ్ ఇలాంటి క్లాన్ లోనే ఉండను సార్ నేను అసలు ఇప్పుడే వచ్చేస్తాను సార్ అని బెడ్రూమ్ దగ్గర ఉన్న బ్యాండ్స్ తీసుకురావడానికి తీసుకొచ్చి ఇచ్చేసాను. సో ఇది హైలైట్ అయింది. సో ఇంకా 1 మోర్ థింగ్ అడగాలనుకుంది ఏంటంటే, మీరు బిగ్ బాస్ అయిపోయింది, ఎలిమినేషన్ అయిన తర్వాత మనం అడగడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అక్క? అంటే నేను ఇంకా ప్రూవ్ చేసుకుంటా, మీరు ఏమైనా ఛాన్స్ ఇస్తే. అంటే ఏదన్నా వైల్డ్ కార్డ్ ఉంటే వాళ్ళు పిలవాలనుకుంటే పిలవచ్చు. ఉంటుందో లేదో తెలీదు. అది కూడా చూడాలా. వాళ్ళు టైమింగ్లో ఎప్పుడు పిలుస్తారో తెలీదు. ఒకవేళ ఉండకపోయినా నాకు 2 సినిమాలు ఉన్నాయి. చూడాలా. అది వాళ్ళకి నాకు ఇద్దరికి వర్కౌట్ అయితే పోతా. వర్కౌట్ అవ్వకుండా నేను ఇప్పుడు నాకు ఏదైనా, నేను ఒక సినిమా ఉందని చెప్పినా కదా, ఆ సినిమాకి పోయినాను అనుకో, నేను పోలేను కదా. సో నాకు తెలియదు ఎప్పుడు పిలుస్తారో లేదో. ఒకవేళ పిలిచినా నేను షూటింగ్ లో ఉంటే పోలేను కదా, తెలియదు. సో వైల్డ్ కార్డ్ ఉంటే మాత్రం వెళ్తారు, ఉంటే పోతా. అది నాకు తెలవాలా. ప్రాజెక్ట్ ఏమైనా తీసుకుంటే నేను పోలేను కదా. ప్రాజెక్ట్ మధ్యలో సినిమాని వదిలిపెట్టి వెళ్ళలేం కదా. బెటర్. అవును. బిగ్ బాస్ బస్ చేయగలుగుతా, చేస్తారా? బస్ హోస్ట్ నేనే అవ్వాలి నెక్స్ట్. ఖచ్చితంగా మా సపోర్ట్ 100% ఉంటుంది. ఎందుకంటే మొత్తం కంటెస్టెంట్స్ లో చూసుకుంటే తెలుగు బాగా మాట్లాడి కంటెస్టెంట్స్ని ఇంటర్వ్యూ చేయగలిగే కెపాసిటీ నాకు చాలా బాగా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ యాంకర్. మా టీవీకి కూడా నేను చేసిన, మా మ్యూజిక్కి గాసిప్ గర్ల్ అనే షో చేసిన, అలాగే పాటే మంత్రం మస్తు చాలా చాలా ఇంటర్వ్యూస్ చేసిన. సో నేను ఆల్రెడీ కంటెస్టెంట్ కాబట్టి ఎట్లుంటుందో ఏం కథో నేను మంచిగా ఇంటర్వ్యూ చేసి అయితే కంటెంట్ అయితే నేను ఇవ్వగలుగుతా. అవును. సో సీత మీరు వచ్చినప్పుడు చాలా ఏడ్చింది. ఎందుకంటే ఒక 10 మినిట్స్ దాకా తను ఏడ్చుకుంటూనే ఉంది, మిమ్మల్ని మిస్ అవుతుంది. సో 24/7 లో చూసాను నేను, అందుకే చెప్తున్నా.
తను ఏడుస్తూనే ఉంది. కనీసం మీరు వెళ్ళాక కూడా సోనియా నెగిటివ్ గానే మాట్లాడింది. సరే ఆమెను పక్కన పెడదాం, ఎందుకు ఏమంది సోనియా? ఈమె పోతూ పోయేది పోక ఎందుకురా రోడ్డు మీద వేసిపోయింది, ఇంత నెగిటివిటీ ఎందుకురా ఈమెకి అని అంది. సరే ఇట్స్ ఓకే, ఆ దుష్టశక్తిని ఇంకా మీ దగ్గర తీసుకురావాలని నేను అనుకోవట్లేదు. పర్లా చెప్పు, నాకు వినాలా. చెప్పు ఏమందో, నేను చూడలే కంటెంట్, నేను బిజీగా ఉన్నా. సో ఏమందంటే ఇప్పుడు పోయేది పోతుందిరా, పోక ఎందుకు ఆ రోడ్డు మీద వేసిపోయేంత కక్ష ఏముంది, ప్రతిసారి ఉన్నప్పుడు నెగిటివిటీ, పోయేటప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ చేసిపోవడం అవసరమా అని పృథ్వీ, నిఖిల్, ఈ సోనియా కూర్చొని కాసేపు నవ్వులాడు. వాళ్ళనే కదా పెట్టి. మణికంటే ఏమన్నాడు? మణికంట మీ గురించి ఏమనలేదు, మంచిగానే చెప్పినా కదా. మణి నువ్వు బయట రావాలి, చాలా పాజిటివ్ గా చెప్పు. పృథ్వీకి ఏమన్నా నీలోని నువ్వు కోపం ఎక్కువ, నువ్వు కంట్రోల్ చేసుకోవాలని చెప్పి పృథ్వీ కూడా మంచిగానే చెప్పినా కదా. ఇప్పుడు చిన్నోడు పెద్దోడు అని నిఖిల్ని పృథ్వీని పక్కన పెట్టుకొని ఇటు చిన్నోడు ఈ పెద్దోడు అని వాళ్ళ ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంది అనమాట. అవును, వాళ్ళ ముగ్గురు ఒక టీం అయినారు. ఈ అబ్బాయి కూడా కొంచెం కలుస్తున్నాడు నిఖిల్కి ఫేవర్గా. అవును. సో అది అలా నడుస్తుంది. సో నేను మెయిన్గా అడగాలనుకుంది ఏంటంటే, వై సీత కనెక్టెడ్ టు యూ మోస్ట్లీ? ఇద్దరం కిచెన్లో అంటే స్టార్టింగ్ నుంచి కొంచెం మంచిగా మాట్లాడుతుండే, అండ్ కిచెన్లో ఇద్దరం కలిసి కుకింగ్ చేస్తుండే. తను బ్రేక్ఫాస్ట్ సెషన్ చూసుకుంటుండే, తోముకున్నారు, అది కూడా చూసినారా? యాక్చువల్లీ నేనేం చెప్పిన అంటే, ఫస్ట్ నుంచి నేను బ్రేక్ఫాస్ట్ చేయా, నేను లంచ్ డిన్నర్ చేస్తా, బ్రేక్ఫాస్ట్ సీత చూసుకో అని చెప్పిన. సీత ఆర్ నిఖిల్, సీత చూసుకుంటుండే, నేను లంచ్ డిన్నర్ నేను చేసుకుంటుండే. ఈ గోంగూర పచ్చడి ఏందక్క? గోంగూర పచ్చడి అది కూడా వచ్చిందా? చెప్పండి అక్క. వచ్చిందా రాలేదా? వచ్చింది, ముఖం మీద అన్నది అది కూడా. గోంగూర పచ్చళ్ళు గిచ్చళ్ళు బిగ్ బాస్లో ఏం చేస్తాము, ఇక్కడ గ్రైండర్లు అయినా ఉండవు కదా అంటే అని. ఎనీవేస్ నాకు చేయడం కూడా రాదన్న, అట్లా చెప్పొచ్చు కదా రాదని. అది ఎందుకక్క అంత arrogant? ఏమో నాకు అర్థం కాలే అసలు. మా ఆకలి మీకు ఇర్రెస్పాన్సిబిలిటీ, భారీ పదాలు వాడాల్సిన అవసరం ఏందో. కంటెంట్ ఇద్దామని గట్టిగా ఫిక్స్ అయినట్టుంది అక్క. ఫోన్లే, నేనేందో బయటకు వచ్చినాను కదా. బయటకు వచ్చాక వాళ్ళకంటే మీరే స్టార్. ఇప్పుడు అవకాశాలని ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో పక్కన పెడదాం, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు, కానీ ముందు వచ్చింది మీరే కదా. ఇప్పుడు బెజవాడ బేవక్క బిగ్ బాస్ అంటే ఇంకా ఎక్కువ తెలుసు. సో ఎందులో అయినా మీరు చాలా ముందున్నారు ఆమెకంటే. సో ఆమె మిమ్మల్ని టార్గెట్ చేసి ఎట్లా మాట్లాడినా ఏమైనా పక్కన పెడితే, మీరు బయటికి రావడం కూడా నాకైతే హ్యాపీ ఉంది సీరియస్గా. అంటే ఉండాలనేది కోరికే. రేపు అమ్మి బయటకు వస్తే నువ్వు ఇంటర్వ్యూ ఇట్లా చేసినావు అనుకో, అప్పుడు చెప్తాను ఈ పని. పొరపాటు కూడా చేయకు, పొరపాటు చేయను. నువ్వు ఇంటర్వ్యూ చేయను. మీ వాచ్ ఎందుకు వైరల్ అయింది తెలుసా అక్క? ఎందుకు? మీరే వైరల్ చేశారు. 78 కోట్ల వాచ్ అంటే 78 చెప్పానా? ఓకే. ఇంకో దగ్గర 15 కోట్లు చెప్పారు, ఇంకో దగ్గర 1,10,000 చెప్పారు, ఇంకో దగ్గర 1,00,000. 78 వైరల్ అయిందా? 78 వేసుకుందాం అక్క. ఓకే, 78 వేసుకుందాం. 78 కోట్లు ఉంటే బిగ్ బాస్ మొత్తం మీరే నడిపిస్తారు. అవును. నాగార్జున సార్ కంటే మీరే హోస్ట్ చేస్తారు. అవును. సో మరి ఆ వాచ్ గురించి చిన్న క్లిప్స్ ఇవ్వండి. నేను చెప్పా, నీకు తెలిసింది కదా. ఓకే, అట్లా ఉండని 10,000 కోట్లు తీసుకోవచ్చా మేము? అంటే తాత ఇచ్చిన ఆస్తి అయితే మరి ఏందో, మరి అది ఎన్ని వేల కోట్లో నాకు తెలియదు. బట్ ఈ వాచ్ సంగతి అయితే, ఈ వాచ్ ముచ్చట అయితే నేను చెప్పా. నువ్వేమనుకుంటే అట్లనే నేను అనుకుంటున్నా. అంటే మీ చేతిలో ఆ ఛానల్లో చెప్పినట్లు ఇది మార్స్లో చేసింది కాదు. ఓకే, ఇది యాక్చువల్లీ నువ్వేమనుకుంటున్నావు చూద్దాం. అక్క బంగారంలా ఉంది అక్క, ఇది గోల్డ్ చైన్ లాగా. వెర్సెస్ ఫ్రమ్ మార్స్, వర్సాచి పైన వర్సెస్, కింద వర్సాచి. అవును. ఇది మీ పూతే దీనికి పూసినట్టు అనిపిస్తుంది నాకు. ఏ పూత? బంగారం పూత. ఎంత ఉంటుంది అంటావు? వెలకట్టలేనంత. నా పోతే 78 కోట్లు కూడా కాదు ఇది. ఇది బేబక్క పూత ఇది. సో బేబక్కని మనం వెలగట్లేం, అట్లనే ఆ వాచ్ని కూడా వెలగట్లేం. ఓకే అక్క, అంతేనా? సో మరి నువ్వేంది చేసుకుంటున్నావు అంటే అప్పుడు చేయకుండా వాచ్ని నూకుదాం అనుకుంటున్నావా ఏంది? ప్రేమతో ఇస్తావేమో అని. అస్సలు సూట్ కాలే నీకు. తీసుకెళ్ళి అమ్మాయిలు వాచ్ తీసుకెళ్ళి మా అమ్మకి ఇస్తా అక్క. అమ్మలకి సూట్ అవ్వద్దు తమ్మి, లేకపోతే అక్కలకి సూట్ అవుతుంది, లేకపోతే మా అమ్మాయికి ఇస్తా. అబ్బా గైస్, నా చేతిలో ఇప్పుడు 78 కోట్ల వాచ్ ఉంది. రేపటి రోజున బేబక్క ఆస్తులన్నీ, ఆస్తి పేపర్లన్నీ నా చేతిలోనే ఉండొచ్చు. చూద్దాం ఏమవుతుందో.